హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటంటే మరి 3 నెలల నుంచి నా మైండ్ ఖరాబ్ అయ్యి నేను ఎంతో బాధలో ఇబ్బందులో తిరుగుతున్నా. ఎంత తిరిగినన్నా కానీ మరి దేవుడు నా పక్షాన ఉండి ఈ సన్నిధికి నడిపించిండు. ఆ 3 నెలల కాడి నుంచి అడవిలల్లో తిరిగి నేను బావిలో పడ్డా కానీ నాకు సావు లేదు. ఆ బావిలో ఒక మేడి చెట్టు ఉండే, ఆ మేడి చెట్టు మీదకించి ఆ చెట్టు మీదకి దేవుడు నాకు మెల్లగా తీసి చెట్టు మీద కూర్చోబెట్టిండు. దేవుడా, ఇదంతా బాధ ఏంటని కుటుంబంలో సమస్యలు ఉంటే ఆ కుటుంబం సమస్య నుంచి దేవుడా నేను బ్రతికిన దానికంటే సచ్చిందే మేలు అని బావిలో పడ్డా. రాత్రంతా ప్రయాణం తిరిగినా. మరి నా అడ్రస్ నారాయణఖేడు, మా గ్రామం డోవూరు. నా పేరు రూతమ్మ. నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ ఉంది, 3 ఉన్నారు నాకు పిల్లలు. ఆ ప్రయాణం తిరిగిందన్న కానీ దేవుని ఆత్మ అనేది నా పక్షాన ఉండి నాకు బావిలో దబ్బమని దుంకినప్పుడు 2-3 చుట్లు చుట్టినన్న కానీ జగ్గుమని నా మీద మెరిసినప్పుడు దేవుడు నాకు పైకెత్తి ఆ నీళ్ళ మీద అందులో 2 మొద్దులు పెట్టున్నాయి ఆ మేడి చెట్టుకు. ఆ చెట్టు మీదకించి దేవుడు నాకు పైకి దాటిచ్చిందన్న కానీ అయ్యో ప్రభువా, ఈ కష్టము బాధలు ఏంటికి అని తిరిగి ఇంటికి వచ్చి మళ్ళా ఒక వారం 15 రోజులైంది. మళ్ళీ అట్లనే రాత్రికి వెళ్ళిపోతే మైండ్ ఖరాబ్ అయిందని ఎర్రగడ్డకు తీసుకుపోయినరు. ఆ గోళీలు వాడినన్న కానీ మైండ్ సక్సెస్ కాలేకుండే. మళ్ళా మా చిన్నమ్మ ఏం చేసింది, ఇక్కడ ఉంటుంది మా చిన్నమ్మ పేరు శ్యామలమ్మ. వనమయ్య పాస్టర్ చర్చికి పోతే మరి వాళ్ళు మంచి సేవకులు, ప్రేయర్ ద్వారానే మీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు పోమ్మా అని అంటే 3 నెలల నుంచి ఇక్కడ ప్రతి వారం శుక్రవారము ఆదివారము నేను ఈ సన్నిధికి వచ్చిన. మరి అన్న ప్రేయర్ చేసిండు, అక్క కూడా చేసింది, ఇంకా అంకుల్ కూడా ప్రేయర్ చేసిండు. మరి దేవుడు నాకు మంచి స్వస్థత ఇచ్చిందని వచ్చిన ప్రతి బిడ్డలకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సమయం ఇచ్చిన దైవ సేవలకు కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక.